భాగ్యనగరం అంటేనే అంతులేని సంపద. అందుకే అందంగా హైదరాబాద్ను తెలుగులో అలా పిలుస్తారేమో. ఇలాంటి నిర్మాణాలు ఈ ప్రపంచంలోనే ఎక్కడా లేవు. వీటి విలువ అంతులేనిది. వీటి వెనుక దాగిన సంస్కృతి అమోఘమైంది. వీటిని ఒక్కోటి చూస్తుంటే అసలు ఇంత విలువైన సంపదను చరిత్ర గుర్తుగా దాచుకోకుండా ఎలా వదిలేశారా అనిపిస్తుంది. ఇలాంటి నగరాన్ని మళ్లీ ఎవరూ ఎక్కడా నిర్మించలేరు. వీటిలోని చాలా భవనాలు నేటికి ఆఫీస్ కార్యాలయాలుగా, హాస్పిటల్స్గా సేవలందిస్తున్నాయి. మీర్ ఉస్మాన్ అలీఖాన్ చేపట్టిన నిర్మాణాల్లో దివాన్ డేవిడి, కింగ్ కోటి, ఉస్మానియా హాస్పిటల్, మొజంజాహి మార్కెట్, ఈఎన్టీ హాస్పిటల్, రాష్ట్ర హైకోర్టు భవనం, చిరాన్ ప్యాలెస్, అజాఖాన్ ఈ జహ్రా, యునానీ హాస్పిటల్, పత్తర్ గట్టి, బెల్లా విస్టా ముఖ్యమైనవి. ఇవి ఏమీ ఎక్కడ ఎలా ఉన్నాయో వాటి ప్రసత్యం ఏమిటో వరుసగా చూద్దాం. ముందుగా మొజంజాహి మార్కెట్. దీనినే ఎంజే మార్కెట్ అని కూడా పిలుస్తారు. 7వ నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ చిన్న కుమారుడు ప్రిన్స్ మొజంజా బహదూర్ పేరిట మొజంజాహి మార్కెట్ను 1935లో పూర్తి చేశారు. ఈ మార్కెట్ను గ్రానైట్ స్టోన్ బూడిద రంగు రాయితో నిర్మించారు. ఆ తర్వాత దివాన్ దేవిడి. దివాన్ దేవిడి అంటే ప్రధాని అధికార నివాసం. అసఫ్ జహీ ప్రభువుల ఆస్థానంలో పనిచేసిన పలువురు ప్రధాన మంత్రుల అధికార నివాసంగా దివాన్ డేవిడి ఉండేది. ఇందులో ఐనాఖానా, లక్కడ్ కోట, చీనాఖానా, నిజాంబాగ్, నూర్ మహల్ వంటి అందమైన భవనాలు ఉండేవి. సాలార్జంగ్ 1, సాలార్జంగ్ 2లు సేకరించిన అనేక కళారీతులను మొదట దివాన్ దేవిడిలోని ప్రజా ప్రదర్శనకు ఏర్పాటు చేశారు. బర్మా టేక్తో చేసిన లక్కడ్ కోట భవన సముదాయం, నిలువెత్తు అద్దాలు, షాండిలియర్లు కలిగిన ఐనాఖానా హాలు మొదలైన వాటిని అద్భుతంగా నిర్మించారు. ఇప్పుడు ఉస్మానియా హాస్పిటల్. మూసీ నది తీరంలో 1866లో 2 అంతస్తుల హాస్పిటల్ భవనాన్ని నిర్మించి అత్యంత ఆధునిక వైద్య సేవలు అందించేవారు. ఆ కాలంలో ఈ హాస్పిటల్ను అఫ్జల్గంజ్ దవాఖానా అని పిలిచేవారు. 1908లో మూసీ నది వరదల తాకిడికి ఈ భవనం పూర్తిగా దెబ్బతింది. 7వ నిజాం 1920లో తిరిగి అదే ప్రాంతంలో హాస్పిటల్ కోసం కొత్త భవనాన్ని నిర్మించాడు. ఇది 1925లో పూర్తయింది. అప్పట్నుంచి ఈ హాస్పిటల్ను ఉస్మానియా హాస్పిటల్గా పిలుస్తారు. ఆ తర్వాత చిరాన్ ప్యాలెస్. 7వ నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ రాజ్ ప్రముఖ్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత తాను నివాసం ఉండే కింగ్ కోటి ప్రాంతం జనసమర్థతతో ఉన్నదని, తనకు నగర శివారులో ఎక్కడైనా తగిన ప్రభుత్వ స్థలాన్ని కేటాయించాల్సిందిగా కోరగా రాష్ట్ర ప్రభుత్వం జూబ్లీ హిల్స్లోని రిజర్వ్ ఫారెస్ట్లో 300 ఎకరాల భూమిని కేటాయించింది. ఇక్కడే 7వ నిజాం తన కోసం చిరాన్ ప్యాలెస్ను ఫ్రెంచ్ శైలిలో నిర్మించారు. ఆ తర్వాత పత్తర్ గట్టి. 7వ నిజాం 1911లో గట్టి ఎర్రని గ్రానైట్ రాళ్లతో 2 అంతస్తుల రాతి భవనం నిర్మించారు. పత్తర్ అంటే ఉర్దూ భాషలో రాళ్లు అని అర్థం. కాబట్టి పూర్తిగా ఎర్రని గ్రానైట్ రాళ్లతో నిర్మించిన ఈ భవనాన్ని పత్తర్ గట్టి అని పిలుస్తారు. ఇప్పుడు బెల్లా విస్టా అంటే ఏ బ్యూటిఫుల్ వ్యూ అని అర్థం. 7వ నిజాం ప్రధాని సర్ అలీ ఇమాం 1919లో ఓ చిన్న నివాసంగా బెల్లా విస్టా నిర్మించారు. సర్ అలీ ఇమాం 1922లో తన పదవికి రాజీనామా చేసి హైదరాబాద్ విడిచిపెట్టి వెళ్లిపారు. బెల్లా విస్టా భవనాన్ని 7వ నిజాం పెద్ద కుమారుడు మీర్ హిమాయత్ అలీఖాన్ నివాసం కోసం ఆధునికీకరించారు. నిజాం పెద్ద కుమారుడికి ప్రిన్స్ ఆఫ్ బేరారా, కమాండర్ ఆఫ్ ఇన్ చీఫ్ ఆఫ్ స్టేట్ ఆర్మ్డ్ ఫోర్స్ హోదాలో ఈ బంగ్లాను కేటాయించారు. స్వాతంత్ర్యానంతరం ప్రభుత్వం బెల్లా విస్టాను ఖాళీ చేయించి పంజాగుట్టలోని కైతుల్ అజీజ్ అనే బంగ్లాకు ప్రిన్స్ మీర్ హిమాయత్ అలీఖాన్ను మార్చారు. ఆ తర్వాత కింగ్ కోటి. 7వ నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ నివసించిన ప్యాలెస్ కింగ్ కోటి. ఈ ప్యాలెస్ ను కమల్ ఖాన్ నిర్మించాడు. ఇందులోని అద్దాలు, దర్వాజాలు, గోడలపై కమల్ ఖాన్ తన పేరిట కేకే అని చెక్కించుకున్నాడు. కానీ 7వ నిజాం కేకే అంటే కింగ్ కోటి అని మార్చాడు. దాదాపు 21 ఎకరాల్లో కింగ్ కోటి ప్యాలెస్ విస్తరించి ఉంది. 7వ నిజాం పాలనా కాలంలో కింగ్ కోటి ప్యాలెస్ లో ముబారక్ మాన్షన్, ఉస్మాన్ మాన్షన్, నియాజ్ ఖానా, మెయిస్ ఖానా ఇలా పలు భవనాలను నిర్మించారు. ఇప్పుడు రాష్ట్ర హైకోర్టు. 7వ నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ 1915 ఏప్రిల్ 15న హైకోర్టు భవనానికి శంకుస్థాపన చేశారు. రాజస్థాన్ రాష్ట్రం జైపూర్కు చెందిన శంకర్లాల్ ప్లాన్ రూపొందించగా నిజాం ఆస్థానంలోని మెహర్ అలీ ఫజిల్ అనే ఇంజనీర్ పర్యవేక్షణలో నిర్మాణం పూర్తయింది. మీర్ ఉస్మాన్ అలీఖాన్ 1920 ఏప్రిల్ 20న హైకోర్టును లాంఛనంగా ప్రారంభించారు. ఈ భవనంపై రామ్ రహీం అని రాసి ఉండగా మత సామరస్యానికి ప్రతీకగా అన్నట్లుగా ఉంటుంది. ఇలా హైదరాబాద్ అంటేనే చరిత్ర చేసిన ఖరీదైన సంతకం. భాగ్యనగరం అంటేనే భారీ భవనాల సంగమం. వేల కోట్ల ఈ మహాసంపదను దాచుకుని భావితరాలకు అందించాల్సిన తరుణానికి పాలకులు గుర్తించాలి.